ఈ వీడియోలో మీకు 2027 వరల్డ్ కప్ లో ఆడబోయే 15 మెన్ స్క్వాడ్ గురించి చెప్పబోతున్నాను. రీసెంట్ గా జరిగిన 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం అనేది మనం చూసాము. ఈ 2023 వరల్డ్ కప్ లో ఆడిన 15 మెన్ స్క్వాడ్ టాప్ ఫామ్ లో ఉన్నారు. దానికి రీజన్ వాళ్ళని ఫస్ట్ నుంచి మోల్డ్ చేసుకుంటూ రావడమే. అలాగే నెక్స్ట్ వరల్డ్ కప్ కి సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి వీళ్ళు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో వీళ్ళకి రీప్లేస్మెంట్ గా మంచి ప్లేయర్స్ ని వెతకడం అనేది బీసీసీఐకి చాలా టఫ్ జాబ్. కాబట్టి నెక్స్ట్ వరల్డ్ కప్ అంటే 2027 లో జరిగే వరల్డ్ కప్ కి ఇప్పట్లో ఉన్న యంగ్స్టర్స్ ని మోల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో జరిగే ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియాకి యంగ్స్టర్స్ కొదవలేదు. ఇప్పుడున్న టీమిండియాలో యంగ్స్టర్స్ మరి ఏ దేశంలోనూ లేరని చెప్పుకోవచ్చు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఇప్పుడున్న సీనియర్ ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ గా ఉండబోయే ప్లేయర్స్ ని చూద్దాం. ముందుగా అయితే ప్లేయింగ్ 11 లో ఉండబోయే ప్లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 యశస్వి జైస్వాల్. యశస్వి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే ఓపెనర్. టీమిండియాలో రోహిత్ యొక్క రోల్ అనేది మనందరికీ తెలుసు. బాల్ 1 నుంచే హిట్టింగ్ చేస్తాడు, అలాగే స్కోర్ బోర్డ్ ని పరుగులెత్తిస్తాడు. ఈ రోల్ కి రీప్లేస్మెంట్ గా యశస్వి జైస్వాల్ కరెక్ట్ గా సరిపోతాడని చెప్పాలి. నెంబర్ 2 వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్. ఇతను రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే చివరి బాల్ వరకు గ్రీజ్ లో వికెట్ పోకుండా ఆడగలిగిన సత్తా ఉన్నవాడు. యశస్వి జైస్వాల్ లాంటి హార్డ్ హిట్టర్ కి రుతురాజ్ లాంటి ప్లేయర్ తోడవుతే మంచి ఓపెనింగ్ పేరు అనేది ఇండియాకి సెట్ అవుతుంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ మైండ్ సెట్ అనేది ధోనికి సిమిలారిటీగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కూల్ గా డీల్ చేయగల మెంటాలిటీ ఉన్నవాడు. ఏషియన్ గేమ్స్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాడు. ఫ్యూచర్ లో కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. నెంబర్ 3 శుభ్మన్ గిల్. ప్రతి టీంలోనూ నెంబర్ 3 పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్కి తగ్గట్టు హిట్టింగ్ చేయాలి, అలాగే డిఫెన్సివ్ గా కూడా ఉండాలి. శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ ఓపెనర్ గా కన్నా నెంబర్ 3 పొజిషన్ లో బాగా ఆడతాడు. అలాగే విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని కూడా చెప్పాలి. అలాగే శుభ్మన్ గిల్ కి ఓడిఐలో నెంబర్ 1 ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 4 వచ్చేసి తిలక్ వర్మ. తిలక్ వర్మ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే సిచ్యువేషన్స్ ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగే బ్యాట్స్మెన్. ఇతను ఐపీఎల్ లో ముంబై తరపున ఆడతాడు. నెంబర్ 5 బ్యాట్స్మెన్ వచ్చేసి రిషబ్ పంత్ కి టీమిండియా మెయిన్ స్క్వాడ్ లో ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చాయి. దానికి కారణం అతని అగ్రెసివ్ బ్యాటింగ్. అసలు టెస్టుల్లో బేస్బాల్ ని ఇంట్రడ్యూస్ చేసింది మెక్కాలం అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది రిషబ్ పంత్ అనే చెప్పాలి. రిషబ్ పంత్ ఇండియా మెయిన్ స్క్వాడ్ లో ఎన్నో మ్యాచెస్ ఆడాడు. 1 ఇయర్ బ్యాక్ రిషబ్ పంత్ కి కార్ యాక్సిడెంట్ జరగడంతో 1 ఇయర్ క్రికెట్ కి దూరం అయ్యాడు. రిషబ్ పంత్ లేని లోటుని టీమిండియాలో ఎవ్వడూ పోడ్చలేకపోయాడనే చెప్పాలి. సో రిషబ్ పంత్ లాంటి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ నెంబర్ 5 పొజిషన్ లో ఆడడం అనేది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. నెంబర్ 6 వచ్చేసి శివం డూబే. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే మీడియం పేసర్. శివం డూబే ఫ్యూచర్ లో హార్దిక్ పాండ్యాకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడుతూ ఎన్నో మ్యాచెస్ ని ఒంటి చేత్తో ఫినిష్ చేసిన అనుభవం కూడా ఉంది. అండ్ నెంబర్ 7 వచ్చేసి అక్షర్ పటేల్. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే స్పిన్నర్. టీమిండియాలో అండర్ రేటెడ్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ కి అక్షర్ పటేల్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. అక్షర్ పటేల్ ని అండర్ రేటెడ్ అని ఎందుకన్నానంటే ఇతను టాప్ బ్యాట్స్మెన్, అలాగే స్పిన్నర్ కూడా. కానీ రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ కంటిన్యూస్ ఫామ్ లో ఉండడం వల్ల ఇతనికి ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చాయి. కానీ నెక్స్ట్ వరల్డ్ కప్ కి మాత్రం పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. నెంబర్ 8 వచ్చేసి దీపక్ చాహర్. ఇతను మీడియం పేసర్, అలాగే ఇండియాకి అవసరమైన టైంలో రన్స్ స్కోర్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నవాడు. శ్రీలంకతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో టీమిండియాని ఒంటి చేత్తో గెలిపించాడు. అలాగే ఇతని బౌలింగ్ స్కిల్స్ అనేది భువనేశ్వర్ కుమార్ కి సిమిలారిటీగా ఉన్నాయి. ఇతనికి కనుక ప్లేయింగ్ 11 లో కంటిన్యూస్ ఛాన్సెస్ ఇవ్వగలిగితే భువనేశ్వర్ కుమార్ కి రీప్లేస్మెంట్ దొరుకుతుంది. నెంబర్ 9 వచ్చేసి రవి బిష్ణోయ్ వచ్చేసి ఇప్పుడున్న ఇండియా స్పిన్నర్స్ లో టాప్ మోస్ట్ స్పిన్నర్ అని చెప్పాలి. ఇతను ఆల్రెడీ బౌలింగ్ లో నెంబర్ 1 స్పాట్ ని దక్కించుకున్నాడు. ఇతను సిచ్యువేషన్స్ తగ్గట్టు గూగ్లీలు వేసి వికెట్స్ కూడా తీయగలడు. అండ్ నెంబర్ 10 వచ్చేసి ఆవేష్ ఖాన్. ఇతను ఒక ఫాస్ట్ బౌలర్. ఆవేష్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్ బౌలర్ అని చెప్పొచ్చు. ఇతను డెత్ ఓవర్స్ లో బౌలింగ్ వేసి ఎన్నో సార్లు మ్యాచెస్ ని గెలిపించాడు. అండ్ ఫైనల్లీ నెంబర్ 11 అర్ష్దీప్ సింగ్. ఇతను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇతను ఐపీఎల్ లో పంజాబ్ తరపున ఆడుతూ ఎన్నో రికార్డ్స్ అనేది సొంతం చేసుకున్నాడు. ఆవేష్ ఖాన్ అండ్ అర్ష్దీప్ సింగ్ పేరు అనేది ఇండియాకి డెత్ ఓవర్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు 4 సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి రింకు సింగ్. ఇతను ఇప్పుడున్న టీమిండియన్ ఫినిషర్స్ లో నెంబర్ 1 ఫినిషర్ అని చెప్పొచ్చు. కానీ శివం డూబేకి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అతను ఆల్రౌండర్. టీమిండియాకి క్రూషియల్ సిచ్యువేషన్స్ లో 6th బౌలర్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. అందుకనే రింకు సింగ్ కన్నా శివం డూబే ప్లేయింగ్ 11 లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ కూడా. అండ్ నెంబర్ 2 వచ్చేసి జితేష్ శర్మ. ఇతను రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే వికెట్ కీపర్ కూడా. రిషబ్ పంత్ కి రీప్లేస్మెంట్ గా. నెంబర్ 3 వచ్చేసి ఓపెనర్
మిల్లర్స్ కి రీప్లేస్మెంట్ గా ఇషాన్ కిషన్ చాలా క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడగలడు. అలాగే అతను ఒక వికెట్ కీపర్ కూడా. టీమిండియాకి అన్ని పొజిషన్స్ లోనూ సెట్ అవుతాడు. నంబర్ 4 వచ్చేసి మయాంక్ యాదవ్. ఇతను ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్నాడు. ఈ 15 మెన్ స్క్వాడ్ వచ్చేసి 2027 వరల్డ్ కప్ కి పర్ఫెక్ట్ స్క్వాడ్ అని చెప్పొచ్చు. ఈ 15 మెన్ స్క్వాడ్ ని ఇప్పటి నుంచే ట్రైన్ చేసి మోల్డ్ చేయగలిగితే 2027 వరల్డ్ కప్ లో పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. ఈ 15 మెన్ స్క్వాడ్ కి హెడ్ కోచ్ గా మై చాయిస్ వచ్చేసి MS ధోని. అలాగే మెంటార్ గా రోహిత్ శర్మ. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే ఈ స్క్వాడ్ పై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మ్యాటర్.